భూమి ఎక్కువ ఉండాల, అప్పుడు అక్కడే తెలుస్తుంది అనమాట. ఉండేది కొట్టే కదా అట్లా మేము కనపడుతున్నాం నెల్లూరు పోయినాడు కదా, అదే కదా బాగా కనపడుతుంది పంట క్వాలిటీ క్వాలిటీ విషయం ఎక్కువ ఇదే నీళ్ళ భూమి ఆడేసాను ఎక్కడున్నారు అదే భారత్ వస్తాను అంటే వెనక్కి కాదు మన ఆయన అయితే క్లారిటీ ఇవ్వగలడు. పోయినసారి మమ్మల్ని అటు ఇటు చెప్పి రండి ఇంకొక నెల పోతే చెట్టు ఏం పెరుగుదల బాగుంది. ఏమి ఇంకా ఏమంటే ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టుకుంటాను లేడా. ఈ సంవత్సరం వేసాం కదా మనకి తెలుస్తుంది అనమాట. ఈ సంవత్సరం తెలుగు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం కర్నూలు జిల్లా, మీ పేరు సార్? జి ముక్రన్న. జి ముక్రన్న గారి పొలంలో ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ప్రధాన కారణం గుంటెన ముక్రన్న. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ప్రధాన గల కారణం ఏంటంటే గత సంవత్సరం ఫ్రీడమ్ ఫ్రాంటియర్ అని కంపెనీ నుంచి డైరెక్ట్ కంపెనీ నుంచి గుజరాత్ నుంచి తెప్పేయడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే తెప్పేయడం జరిగింది. ఓన్లీ కంపెనీ నుంచే, ఎక్కడ మధ్యవర్తులు ఎవరూ లేరు. డైరెక్ట్ కంపెనీ నుంచి తెప్పేయడం జరిగింది. తెప్పడం గల కారణం కూడా ఏంటంటే పత్తికి సంబంధించి మన ఏపీ తెలంగాణ రైతులే కాకుండా దేశంలో అందరూ గత 5 సంవత్సరాల నుంచి గులాబీ రంగు పురుగుతో ఎంత బాధపడుతున్నారంటే 3 క్వింటాలు 5 క్వింటాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా నష్టాల పాలై ఉన్నారు. కానీ గత సంవత్సరం ఇవి కంపెనీ నుంచి డెమో పర్పస్ తెప్పించిన వాటిల్లో ఈ సర్కిల్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రతి రైతు 20 క్వింటాల పైన తీసుకోవడం జరిగింది. అది వర్షాలు తక్కువగా ఉండటం వల్ల. ఈ విషయం నేను మన ఛానల్లో చెప్పుకుంటూ వచ్చాను. దాన్ని నమ్మి కొంతమంది తీసుకోవడం కూడా జరిగింది డైరెక్ట్ కంపెనీ నుంచి. అలాగే వీళ్ళు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఇక్కడ కూడా వేయడం జరిగింది. సో స్టార్టింగ్ నుంచి ఇంతకుముందు నార్మల్ వెరైటీలకి దీనికి డిఫరెంట్ అడుగుదాం. సార్, గత సంవత్సరం మీరు వేసిన రకాలు పేర్లు వద్దులే కానీ వాటికి దీనికి డిఫరెంట్ చెప్పండి. వాటి పేర్లు అంటే ఆడ మనకి గ్యాప్ గుర్తుండేలా సార్? గుర్తుండలేవా? గుర్తుండేలా కాబట్టి వాటికి తేడా కనపడుతుంది. అంటే ముడతలోనా లేకుంటే అంటే ముడత విషయంలోనా లేకుంటే ఎదుగుదలలోనా, పురుగు దోమ విషయంలోనా? ముడత ఇంకా ఏం రాలేదు. నార్మల్ రకాలు అయితే ఇప్పుడు వాస్తవం మీకు వర్షాలు తక్కువగానే ఎక్కువ ఉన్నాయా? అప్పుడు ఈ సంవత్సరమా? ఈ సంవత్సరం ఏడో రెండు తూర్లే పడుతుంది ఇది పెట్టిన కాడి నుంచి. అంతే. వాస్తవంగా నార్మల్ రకాలు బెట్టకుండి వర్షాలు పడిపోతే ముడత వస్తుంది. పేను బంక, పచ్చదోమ, తెల్లదోమ వచ్చి ఎదుగుదల కూడా ఉండదు. అవునా కదా? అవును. అంతే, కొంచెం అవును, ఎదుగుదల కూడా ఉండదు. మరి ఇది వర్షాలు లేకపోయినా సరే ఎదుగుదల బాగుంది. కారణం ఏంటంటే మీరు నీళ్లు పెట్టారు. ఒకటి పెట్టినా సరే బెట్ట మీద ఉన్నప్పుడు మనకు ముడతలు బాగా వస్తాయి కత్తిలు. మరి అటువంటి సమస్య మీకు ఇందులో కనపడిందా లేదా? అట్లా కనపడలేదు. ముడత కానీ ఏమి కనపడలేదు. దోమపోటు మామూలుగా వచ్చిందిలా. ఇప్పుడు కంటే 2వ తూర్లో చేసిన సార్ పిస్కారీ. ఏం పిస్కారీ చేశారు? అప్పుడు ఆవిడ పేరు అంటే పెద్ద గుర్తులేదు. ఫస్ట్ లోన్ వచ్చి 319లో, తర్వాత అది గ్యాప్ ఫ్రీడమ్ అవి పత్తినాలే కాదు, ముందు పేరు గుర్తు లేదు. ఊకేంటకనాలా 2 నెలలు అయింది. 2 తూర్లో చేసాను అన్న. ఇది 3వ తూరు ఈ రోజు. అయితే క్వాలిటీకి వాటికి వీటికి మీ చుట్టుపక్కల వేరే వెరైటీలకి డిఫరెంట్ చెప్పండి సార్. డిఫరెన్స్ ఏమో కనపడుతుంది. ఎట్లా క్వాలిటీలోనా లేకుంటే? క్వాలిటీ అంటే పెరుగుదల కానీ కొమ్మలు ఎలా ఉన్నాయి? కొమ్మలు కూడా బాగానే వచ్చింది. కొమ్మ శాతం బాగా. ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీరు వేసిన నార్మల్ పత్తిలో? లేదు. ఇంత కొమ్మలు కూడా చూపించారు ఒకసారి. ఇప్పటికంటే మినిమం 5 కాయల వరకు ఇప్పుడే దిగింది. 5 కూడా ఇద్దాం. 2 వేసాడుగా. 5 వచ్చింది. ఒక్కొక్క కొమ్మకి వచ్చేది. ఒక్కొక్క కొమ్మకి వచ్చేసి 5 వస్తుంది. ఇవే మీరు వేసింది? గోడ కూడా బాగుంది. గోడ రాలదా ఉందా? పోత రాలడం కానీ? రాలేదు సార్. రాలడం లేదు. రాలేదు.
ముందుకు అట్లా ఏం పెట్టుంటారు సార్? ముందా కట్టొచ్చి ఒకటి ఏరియా 5 బస్తాలు వేసిండదు. ఒకటి ఏరియా 2 వచ్చి 16లో ఒక 14-35 ఒకటి కడమది. అదే ఎన్ని ఎకరాలు సార్ ఇది 2.5. 2.5కి ఎన్ని ప్యాకెట్లు పెట్టుంటారు? ఇవే 7 పెట్టినాను. 7 పెట్టారు. సో క్వాలిటీ విషయంలో బాగుంది. పురుగు వచ్చిందా? పురుగు ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. ఒక కాయ ఒలిచి చూడండి, ముదురుకాయ పొలసమా ఒలిచి చూడండి. అంటే ముదిరిందా? ఎందుకు అంటే గులాబీ రంగు పురుగుని అదే గులాబీ రంగు పురుగుని బాగా తట్టుకుంటుంది అని మనం చెప్పిన దానికి ఉన్నదా లేదా అనేది ఒకసారి చూపిద్దాము. లేదు, ఉన్నాయా? క్లియర్గా ఉంది సార్. క్లియర్గా ఉంది. నమ్మకం కలిగింది కండి. మీరు చూడండి, చివరి కాపు వరకు మీరు నీళ్లుండి పెట్టగలిగితే చివరి వరకు కూడా ప్రతి కాయ అలాగే ఉంటుంది. నీళ్ళు అలాగే ఉంటుంది. పగలటం కూడా బాగా పగిలిద్ది. పత్తి కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది. పెరికేటప్పుడు కూడా బాగా వస్తుంది, తీసేటప్పుడు కూడా బాగానే వస్తుంది, మెత్తగా వస్తుంది. సో మీకు ఇబ్బంది లేదు. ఇది వేసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది సార్. మనకి దిగుబడి అనేది బాగా వస్తే రైతుకు వచ్చి సంతోషం ఉంటుంది. ఇంకొక తూరు కూడా ఇదే వేస్తామన్నట్లు, రేటు ఎక్కువైనా పర్లేదు వేసుకుందాం అన్నట్లు ఉంటుంది. ఏం చెప్పున్నా రైతుకు వచ్చి ఒక 10 రూపాయలు పెడితే 5 రూపాయలన్నా రావాలి కదా రైతుకి. అట్లయితేనే సంతోషం ఉంటుంది. మరి 10 రూపాయలు పెట్టిన దాంట్లో లాస్ అయితే ఇంకేడ రైతు ఇది అవుతుంది.